హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం ఒక చిట్టి చీమ కథ చెప్పుకుందాం, సరేనా? అనగనగా ఒక ఊరిలో ఒక చీమ ఉండేది. ఆ చీమ ఒకరోజు అనుకోకుండా చెరువులో పడిపోయింది. అప్పుడు దూరం నుంచి ఓ చిలుక చూసి ఎలాగైనా చీమకు సహాయం చేయాలి అనుకుంది. ఒక ఆకును తీసుకొచ్చి నీళ్ళల్లో వదిలిపెట్టింది. చీమ కష్టపడి ఆ ఆకు మీదకెక్కింది. ఆ తరువాత చిలుక వచ్చి చీమను జాగ్రత్తగా ఆ ఆకుతో సహా ఒడ్డుకు చేర్చింది. అప్పుడు చీమ థ్యాంక్స్ చిలుక అని చెప్పింది. ఆ తర్వాత చిలుక చీమ చాలా మంచి స్నేహితులైపోయారు. తర్వాత ఒకరోజు ఒక వేటగాడు చిలుకని గురిపెట్టి బాణంతో కొట్టబోయాడు. అది చూసిన చీమ గబగబా పరిగెట్టుకుంటూ వేటగాడి దగ్గరికి వచ్చి వేటగాడి కాలు కుట్టేసింది. అంతే, బాణం గురి తప్పి ఎక్కడికో పోయింది. చిలుక హ్యాపీగా ఎగిరిపోయింది. చూసారా పిల్లలు, ఎప్పుడైనా మనం అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేసేలా ఉండాలి.